ముఖ్యంగా మనకి ఏంటంటే ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఇవి. మనం అధికారులతోటి కొట్లాడితేనో చేస్తేనో వేరైపోయే సమస్యలు ఇవి. ఈ సమస్యల గురించి ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. చాలా సమస్యలు చిన్న చిన్న సమస్యలు. అది అవసరం ఉంటే మన అధ్యక్షులు బాలన్న గారు, వెంకటన్న గారు, సుధాకర్ అన్న గారు, రామన్న గారు ఇలా పెద్దోళ్ళు వచ్చి కూడా అధికారుల దగ్గర కూర్చొని ఆ సమస్యలకు పరిష్కారం ఏందనేది మనం చూడగలుగుతాం. కాకపోతే ముందుగా మనం ముంగలు ఉన్నది జీతాల సమస్య. అది మన జీవితాల సమస్య. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం ఇలాంటి రేట్లు ఎక్కువయో నిత్యావసర సరుకులే కానీ స్కూల్ పిల్లల ఫీజులే కానీ ఇంకా మిగతా ఏమైనా డైలీ మనము చేసే కార్యక్రమంలో మన జీతం ఏ మటుకు కూడా ఎవరికి కూడా సరిపోతలేదు. అందరూ చేసే విషయం. ప్రతి ఒక్క కార్మికునికి మినిమం 1,00,000 నుండి 5 లక్షల రూపాయల అప్పు ఉన్నది ప్రతి ఒక్క కార్మికుని మీద. ప్రతి ఒక్క కార్మికుని ఏటీఎం పాస్బుక్ గిరిపెట్టుకొని ఉన్నాం మనం. అది అందరూ తెలుసు, బయట చెప్పుకోలేని పరిస్థితి. కాబట్టి ఈ అతి తొందరలోనే ఈ 2-3 రోజులలోనే ఏదో రోజు మనం అందరికీ కూడా పిలుపునిస్తాం. మన అధ్యక్షులు బాలన్న గారి ఆధ్వర్యంలో ఆయన పిలుపు మేరకు అందరం కూడా ఏకం కావాలి. సెల్వన్ వాళ్ళకు కూడా చెప్పాలి, కార్యాచరణ ఉంటుంది. పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు ఉంటాయి. మన జీతాల గురించి మిగతా సమస్యలు చాలా ఉన్నాయన్న. మనల్ని పిఎల్ఓలో కానీ ఇంకా వేరే విధంగా కానీ చాలా విధాలుగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది మన అధ్యక్షుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కొన్ని జాలాలు అన్న కూడా వచ్చి ఆ ప్రాబ్లం క్లియర్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అవిటి కూడా ఉంచి రేపటి నుండి అవి కూడా క్లియర్ చేస్తాం. దాంట్లో ఎవరు కూడా టెన్షన్ పడద్దు. ఇవాళ కాని సమస్య రేపు క్లియర్ అయిపోతుంది, దాంట్లో టెన్షన్ పడద్దు. మెయిన్ ముఖ్యంగా మన ముంగలున్న సమస్య, మనల్ని పీడిస్తున్న సమస్య జీతాలు కరెక్ట్ ఉంటే అన్నిటికీ మనం కరెక్ట్ ఉంటాం. అది లేక ఇలా చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఒకటి ఆటో నడిపిస్తుండే, ఒకటి సెక్యూరిటీ చేస్తుండే పార్ట్ టైంగా. ఎన్నో విధాలుగా ఎన్నో కష్టం పడుతున్నాం. అదే మనకు ఒక 30,000 జీతం 25,000 జీతం ఉంటే ఆరాంగా మనం ఈ డ్యూటీ చేసుకొని ఆరాంగా ఉండగలుగుతాం. మన భార్య పిల్లలతోటి ఇలా భార్య పిల్లలతోటి సంతోషంగా గడిపే దినం కూడా లేకుండా పోయింది మన అవుట్సోర్సింగ్ కార్మికులకు. ప్రతి ఒక్కరికి వీళ్ళకు వాళ్ళకని టోటల్ కార్మికులకు మన అవుట్సోర్సింగ్. కాబట్టి అందరం కూడా మన జిహెచ్ఎంసీలో ఉన్న కార్మికులకు శానిటేషన్ కానీ, వెటర్నరీ కానీ, ఎంటమాలజీ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ప్రతి ఒక్క విభాగంలో ఉన్న మన తోటి కార్మికుల అందరికీ కూడా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి చేరవేయాలన్నా. ఒకరికొకరు అదే ఆయన పోతారులే మీటింగ్కు, నేను పోకపోతే ఏమవుతుంది అనే విధంగా ఎవరు కూడా ఉండొద్దు. ప్రతి ఒక్కరు మన భుజాల మీద ఆ బాధ్యతను పెట్టుకొని నడవాలి. ఒక్కొక్కరు 10 మందిని ఏదైనా ఆదేశాలు వస్తే తీసుకొని వచ్చేటట్టు ఉండాలి. ప్రతి ఒక్క కార్మికుడు ఇది నా సమస్య, నా బాధ్యత అనేటట్టు ఉండాలి. కానీ వాళ్ళు పోతురులే, నేను ఒక్కరు పోకపోతే ఏమవుతుంది అనే చాలా మంది ఉన్నారు. అట్లా అది వదిలేరి మనకున్న సమస్యలు చాలా ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టుకుని మెయిన్ జీతాల గురించి ఎప్పుడైతే మన అన్నగారి ఆధ్వర్యంలో మనకు పిలుపునిస్తారో అందరం కలిసికట్టున ఆ గుడికోడు ఈ గుడికోడు ఏ గుట్లో ఎవరైనా ఉండని జీతాల సమస్య వచ్చినప్పుడు అందరం ఒకటి కావాలి. మనకు సమస్య అనేది వచ్చినప్పుడు అందరం ఒకటి కావాలి. ఇలా అన్నగారు ఈ విషయం మీద చాలా ఇంట్రెస్ట్ తీసుకొని మన కార్మికుల సమస్యని మనం భుజాల మీద వేసుకొని ముందుకు రావడం జరిగింది. మనం కూడా అదేవిధంగా అన్నగారిని ప్రతి ఒక్క పిలుపుకు మనం ఆయనకు సపోర్ట్ ఉండి మనం ఆయన వెంబడి ఉండి ఆయన మనకి ఎనీ టైం ఎన్ని వేళలా ఆయన మనకు సపోర్ట్ ఉన్నాడు. మనం కూడా అట్లనే ఉండి ముందుకు తీసుకోవాలని చెప్పి అందరి కార్మిక సోదరుల అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు విజ్ఞప్తి